హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 36వ అధ్యాయము. హల్లెలూయా! పరిశుద్ధ స్థలము యొక్క సేవా నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరిని ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. బెసలేలును, అహోలియాబును యెహోవా ఎవరి హృదయములలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవరి హృదయములు వాని రేపెనో వారి అందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వక అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన ప్రతి పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి మోషేతో అంటురు, చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే అంటున్నప్పుడు పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాలెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. హల్లెలూయా! ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ప్రియులారా. దేవుడు ఎప్పుడైతే మనకు ఏ పనైనా సరే అది మందిర విషయం కావచ్చు, మన గృహం కావచ్చు, మన యొక్క ఉద్యోగం కావచ్చు, వ్యాపారం ఏదైనా కానీ సంపూర్తి చేసే మనకు ఇవ్వడం జరుగుతుంది. అది దేవుని చిత్తం. హల్లెలూయా! ప్రార్థనలో మీరందరూ గడపండి. పరిశుద్ధ గ్రంథమందు మీరందరూ కూటంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి ఎల్లవేళలా. హల్లెలూయా! ఆ పని సేవ చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతి వాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారుతో చిత్రకారుని పని అయిన కేరూబులు గలవాటినిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలంటి కొలత ఒకటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పును వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరతో 10 కొలుకులను చేసెను. రెండవ కూర్పునున్న తెర అంచున 10 కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా ఉండెను. మరియు అతడు 10 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పుగా అది ఒక్క మందిరముగా ఉండెను. హల్లెలూయా! మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలు తెరలను చేసెను. వాటిని 11 తెరలుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరలను కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున 10 కొలుకులను చేసెను. హల్లెలూయా! మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున 10 కొలుకులను చేసెను. ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్పుటకు 10 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టెల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో, దేవుడు ఎన్నో చెట్లు ఉండంగా తుమ్మకర్రనే ఎందుకు ఎంచుకున్నాడు? మీకు తెలిస్తే నాకు చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హల్లెలూయా! నిలువు పలకలు చేసెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 1.5 మూరెడున్నర,
ప్రతి పలకకు ఒకదానినొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేసెను. మందిరం యొక్క 2వ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలను, ఒక పలక క్రింద 2 దిమ్మలను చేసెను. పడమటి దిక్కున మందిరం యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేసెను. వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలను చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరము కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేసెను. 8 పలకలుండెను. వాటి వెండి దిమ్మలు 16 దిమ్మలు, ప్రతి పలక క్రింద 2 దిమ్మలుండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డుకర్రలను చేసెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క 2వ ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకకు 5 అడ్డుకర్రలను చేసెను. పలకల మధ్య నుండి నడిమి అడ్డుకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండవలెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డుకర్రలుండు, వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డుకర్రలకు బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు నీలధూమ్ర రక్తవర్ణము గల అడ్డు తెరను పేనిన సన్న నారతో చేసెను. చిత్రకారుని పని అయిన కేరూబులు గల దాని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను, 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువే. వాటి కొరకు 4 వెండి దిమ్మలను పూతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారుతో బూట పని అయిన అడ్డతెరను చేసెను. దాని 5 స్తంభములను, వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఈ యొక్క మూల వాక్యాలు, పరిశుద్ధ వాక్యాలు మీ హృదయంలో ఉండునుగాక. మా కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.